వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మన జూనియర్ ఇంటర్ న్యూ సిలబస్లో భాగంగా మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పుకుంటున్నామండి. మనము ఈరోజు కాన్సెప్ట్ వచ్చి మనకి ఒకసారి డొమైన్ మీద 2 మార్క్స్ రావచ్చండి. ఒకసారి చూద్దామండి. డొమైన్ అంటే ఫస్ట్ క్వశ్చన్ అండి, ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడండి. ఇక్కడ మనకి అంటే ఇక్కడ డొమైన్ ఏమో రియల్ నెంబర్ సెట్, అలాగే కోడొమైన్ కూడా రియల్ నెంబర్ సెట్ అండి. అంటే మనకి ఇక్కడ ఆర్ అని రియల్ నెంబర్స్ రాస్తాం. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అండి. అంటే మనకి ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్. ఇక్కడ మన ఫంక్షన్లో తీసుకున్నప్పుడు ఎక్స్ అనేది మనం రియల్ నెంబర్స్ అన్నీ రాయం కాబట్టి ఎక్స్ని వేరియబుల్గా ట్రీట్ చేస్తాం. అంటే మనకి మామూలుగా అయితే డొమైన్లో మనకి -∞ నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే రియల్ నెంబర్స్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయండి. అంటే ఈ వాల్యూస్ అన్నీ -10, -9, -8, -7 అప్ టు 0, 1, 2, 3 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అండి. ఇక్కడేమో మనకి ఇదేమో ఇన్పుట్ వాల్యూ అండి. ఇన్పుట్ వాల్యూ ఇస్తాం. మనకి అవుట్కమ్ ఏమొస్తుందంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడు. అంటే ఈ అన్నీ దేనికి మ్యాప్ అయ్యి ఉంటాయంటే మనకి 2కి మ్యాప్ అయ్యి ఉంటాయండి. అంటే రేంజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి రేంజ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ కాబట్టి రేంజ్ అంటే ఎంత అవుతుందంటే 2 అవుతుందండి. ఇది మనం మామూలుగా అయితే డొమైన్ అంటే రియల్ నెంబర్ సెట్. ఇక్కడ మనకి ఇక్కడ రేంజ్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నీ ఈ నెంబర్స్ అన్నీ మనం దేంతో మ్యాప్ అయ్యాయి అంటే 2 ఓన్లీ వన్ నెంబర్ అంటే మనం చెప్పుకున్నామండి. ఇది కాన్స్టెంట్ ఫంక్షన్లో చెప్పుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 2 అండి. అలాగే రెండోది ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి ఇక్కడ 2 ఇవ్వలేదండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్. ఇక్కడ మనకి ఇన్పుట్ వాల్యూ అంటే డొమైన్లో ఎలిమెంట్స్ అన్నీ మనం అంటే ఇక్కడ -∞ నుంచి ఇక్కడ ఇన్ఫినిటీ వరకు అండి. ఇక్కడేమో ఇది ఇక్కడ -∞ నుంచి ఇన్ఫినిటీ వరకు. ఇవన్నీ ఎలా మ్యాప్ అయి ఉంటాయంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చాడండి. అంటే -10, -9 ఇక్కడ కూడా -9, అలాగే -8 అయితే -8, 0 అయితే 0, 1, 2, 3 ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండి. అంటే మనకి ఇక్కడ రేంజ్ అంటే కోడొమైన్ అవుతుందండి. అంటే కోడొమైన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మ్యాప్ అయి ఉన్నాయి కాబట్టి రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే. అలాగే థర్డ్ వన్ అండి, ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ అండి. అంటే మనకి ఇక్కడ రూట్ ఎక్స్ వాల్యూ అంటే ఇక్కడ ఎక్స్ అనే వాల్యూ ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి, రూట్లో వాల్యూ పాజిటివ్గానే ఉండాలండి. అంటే మనకి ఇక్కడ రియల్ నెంబర్ సిస్టంలో డొమైన్లో ఎలిమెంట్స్ ఏంటంటే -∞ నుంచి ఇన్ఫినిటీ వరకు అండి. ఇది -10, -9, 0, 1, 2, 3 ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ అండి. అంటే ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -10 తీసుకుంటే ఇక్కడ రూట్ -10 అండి. రూట్ -10 అనేది మనకి ఇక్కడ రియల్ నెంబర్స్ కాదు కాబట్టి మనకి డొమైన్లో ఎలిమెంట్స్ ఏం తీసుకోవాలంటే ఇక్కడ డొమైన్లో డిఫైన్ అయ్యే వాల్యూసే తీసుకోవాలండి. ఇక్కడ మనకి మ్యాప్ అయినా ఇక్కడ అన్డిఫైన్డ్ అవుతుంది కాబట్టి రూట్లో వాల్యూస్. కాబట్టి ఏం తీసుకుంటామంటే డొమైన్ కింద మనకి రూట్లో అంటే రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే రూట్ 0, 0 అవుతుందండి. అంటే డిఫైన్ అవుతుంది. అలాగే 1 తీసుకుంటే రూట్ 1, 1 అవుతుంది. ఇవన్నీ పాజిటివ్ వాల్యూస్ అంటే నాన్ నెగిటివ్ రియల్ నెంబర్స్ అండి. నాన్ నెగిటివ్ రియల్ నెంబర్స్ తీసుకుంటే సరిపోతుందండి. డొమైన్ ఈజ్ మనం ఏం రాస్తామంటే ఆర్ ప్లస్ అని రాయాలి. డొమైన్ ఏం రాయాలంటే ఆర్ ప్లస్ అని రాయాలి. అంటే ఇక్కడ నాన్ నెగిటివ్ రియల్ నెంబర్స్కి అన్నిటికి ఎస్ఎన్ అయితే దాన్ని
అంటే ఇక్కడ వాల్యూస్ ఈ వాల్యూస్ తప్ప మిగతా అన్నిటికి ఇదేమవుతుందంటే డొమైన్ రాసేటప్పుడు మనకు డొమైన్ అంటే డొమైన్ కొద్ది కష్టంగా ఉంటుందండి. డొమైన్ మీద 2 మార్క్స్ రావచ్చు, అందుకు దాని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాబ్లమ్స్ చెప్తున్నామండి. అంటే డొమైన్ నాన్ నెగిటివ్ రియల్ నెంబర్స్. నాన్ నెగిటివ్ అంటే 0, 1, 2, 3 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అండి. ఇది నాన్ నెగిటివ్ రియల్ నెంబర్స్. f(x) = 1/√x ఇచ్చాడండి. ఇందాకేమో √x ఇచ్చాడు. √x ఇచ్చినప్పుడు మనం మామూలుగా అయితే ఏం రాసామంటే నాన్ నెగిటివ్ రియల్ నెంబర్స్ అని రాసాం. ఇక్కడ డొమైన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మామూలుగా అయితే 1/√x అంటే x వాల్యూ 0 తీసుకుంటే 1/0 అన్డిఫైన్డ్ అవుతుందండి. అందుకు ఏం చేస్తామంటే మనం ఇక్కడ డొమైన్ అంటే ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వల్ కాకుండా 0 to ∞ రాస్తాం. 0 to ∞ అండి. అక్కడేమో 1/√x అంటే 0 ఇంక్లూడెడ్ అండి. ఇక్కడేమో 0 నాట్ ఇంక్లూడెడ్. అంటే ఈ రెండు వాల్యూస్ మధ్య అంటే ఇలా రాస్తే క్లోజ్డ్ ఇంటర్వల్ రాస్తేనేమో ఇంక్లూడ్ అవుతుంది, ఓపెన్ ఇంటర్వల్ రాస్తే నాట్ ఇంక్లూడ్ అండి. కాబట్టి 0 to ∞ రాయాలి. అంటే x వాల్యూ 0 పెడితే అంటే పాజిటివ్ రియల్ నెంబర్స్ అండి. కాకపోతే ఇక్కడ x = 0 పెడితే 1/0 ∞ అయిపోతుంది. కాబట్టి డొమైన్ 0 నుంచి మనకు 0 అంటే ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ 0 to ∞ అండి. అంటే 0 కాకుండా మనకి 1 నుంచి అవుతుంది. కాబట్టి 1 వాల్యూ తీసుకుంటే 1/1 1 అవుతుందండి. అలాగే f(x) = 1/x ఇచ్చాడు. 1/x అంటే మనకి ఇక్కడ కూడా అంతే అండి. అంటే మన రియల్ నెంబర్స్లో ఇక్కడ 0 తీసుకుంటే మనకి ఇక్కడ -∞ నుంచి ∞ వరకు అండి. ఇక్కడ మధ్యలో 0 ఉంటుంది. ఇక్కడ 1/0 తీసుకుంటే ఈ వాల్యూ అన్డిఫైన్డ్ అవుతుందండి, అంటే 1/0. కాబట్టి ఇక్కడ డొమైన్ రాసేటప్పుడు ఏం రాయాలంటే డొమైన్ r-0 రాయాలండి. మిగతా అన్ని రియల్ నెంబర్స్ వద్ద ఇది డిఫైన్ అవుతుంది. కాకపోతే r-0 అండి. అంటే మన డొమైన్ రాసేటప్పుడు ఒకసారి ఫంక్షన్లో ఎలా ఇస్తారంటే f(r-0) అండి. మ్యాప్స్ r అన్నాడంటే మనకు డొమైన్లో ఆర్లో నుంచి మనకి 0 తీసేసి దాన్ని డొమైన్గా ట్రీట్ చేయాలి. కాబట్టి ఇది డొమైన్ అంటే మనకి r-0 వద్ద తప్ప మిగతా అన్ని వాల్యూస్ వద్ద ఇది డిఫైన్ అవుతుంది. డిఫైన్ అయిన వాల్యూస్ మాత్రం మనం తీసేయాలండి. అలాగే f(x) = √x-3 అండి. √x-3 అంటే మనకి ఇక్కడ అంటే రూట్లో వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ రాకూడదు. అంటే మనం మామూలుగా అయితే x = 0 తీసుకుంటే మనకి ఇక్కడ -3 వస్తుంది. 1 తీసుకుంటే -2 వస్తుంది. x = 2 తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే -1 వస్తుందండి. అలాగే 3 తీసుకుంటే ఏమవుతుందంటే 0 అవుతుందండి. అంటే మనకి ఇక్కడ ఈ దీంట్లో ఉన్న వాల్యూస్ x-3 వాల్యూస్ ఎలా ఉండాలంటే మనకి > 0 అంటే పాజిటివ్ వాల్యూస్ ఉండాలండి. అంటే x > 3 అండి. అంటే 3 కానీ 3 అయితే 0 అవుతుందండి. √0 అవుతుంది, డిఫైన్ అవుతుంది. 3 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్ అంటే x > 3 అంటే మనకి డొమైన్ రాసేటప్పుడు ఏం రాస్తామంటే 3 కన్నా ఎక్కువ వాల్యూస్ అండి. ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి 3 to ∞ అండి. మనకి ఇన్ఫినిటీకి మనకి వాల్యూ మనకి తెలియదండి. -∞కి వాల్యూ ఎగ్జాక్ట్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి మనం ఓపెన్ ఇంటర్వల్లే రాయాలి. ఆ రెండు వాల్యూస్ మధ్య ఉన్నాయని చెప్పి క్లోజ్డ్ ఇంటర్వల్ రాయకూడదండి. ఈక్వల్ టు వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వల్ రాయాలి. గ్రేటర్ దాన్ వస్తే ఓపెన్ ఇంటర్వల్ రాయాలండి. ఈక్వల్ టు వస్తే మాత్రం క్లోజ్డ్ ఇంటర్వల్ రాయాలి. ఇది f(x) = √x-3 అండి. x-3 > 0 అంటే వాల్యూస్ అన్నీ పాజిటివ్గా ఉండాలండి. అంటే ఎక్కడ డిఫైన్ అవుతుందంటే x > 3 3 కన్నా ఎక్కువ కానీ నెంబర్స్ వద్ద ఇది రూట్ వాల్యూ డిఫైన్ అవుతుంది. మన డొమైన్ రాసేటప్పుడు ఏదైనా మనకి ఇలా ఇస్తే ఇలా చేయాలండి ప్రాబ్లం. అలాగే f(x) = 1/√x-3 అండి. అంటే ఇక్కడ మామూలుగా అయితే ఈక్వల్ టు తీసుకున్నామండి. రూటు ఇక్కడ 0 అయితే మనకి x = 3 తీసుకుంటే ఇక్కడ 0 అయిపోతుంది. కాకపోతే ఇక్కడ x = 3 తీసుకుంటే 1/0 అవుతుందండి. కాబట్టి మనం ఈ కండిషన్ ఏం రాయాలంటే x-3 > 0 మాత్రమే రాయాలి. x-3 > రాయకూడదండి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ వాల్యూ 3 తీసుకుంటే ఏమవుతుందంటే 1/0 అన్డిఫైన్డ్ అవుతుంది. అంటే x-3 > 0 అంటే x > 3 అండి.
అంటే ఇక్కడ మనకు డొమైన్ రాసేటప్పుడు ఇక్కడ ఈక్వల్ టు రాలేదండి, ఇక్కడ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి మనం క్లోజ్డ్ ఇంటర్వల్ రాసాం. ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 3 కాబట్టి మనకి డొమైన్ అంటే ఏం రాస్తామంటే ఓపెన్ ఇంటర్వల్ 3 to infinity అండి. ఇది అండి f(x) = 3/x/x+1, f(x) = 3/x/x+1 అండి. అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే కింద డినామినేటర్ 0 కాకూడదండి. అంటే మనకి ఇక్కడ పై ఒకసారి పైన చూద్దామండి. అంటే ఇది x ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి. అంటే 3/x మనకి ఏమవుతుందంటే x పాజిటివ్గా ఉండాలి కాబట్టి రియల్ నెంబర్స్ అన్నిటి వద్ద ఇది ఏమవుతుందంటే డొమైన్ అవుతుందండి. ఇది మనకి 3/x a/x అనేది a/x యొక్క డొమైన్. మామూలుగా అయితే a/x x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, x గ్రేటర్ దాన్ 0 అవ్వాలండి. పాజిటివ్ ఉండాలి, పాజిటివ్ వాల్యూసే ఉండాలి. అంటే రియల్ నెంబర్స్ అన్నిటి వద్ద మనకి ఇది అవుతుంది. అలాగే మనకి దీనికి డొమైన్ r అవుతుందండి. దీనికి డొమైన్ r అవుతుంది. అలాగే x+1 అండి. ఇక్కడ మనం చూడవలసింది కింద డినామినేటర్ 0 కాకూడదండి. అంటే x+1 ≠ 0. అంటే మనకి ఏమవ్వాలంటే x ≠ -1. అంటే x ఏమవ్వకూడదు అంటే -1 అయితే x = -1 అయితే మనకి ఇక్కడ 3/x/0 అయిపోతుందండి. కాబట్టి మనకి దీనికి డొమైన్ రాయాలంటే డొమైన్ ఆఫ్ 3/x/x+1 అంటే మనకి రియల్ నెంబర్స్లోంచి -1 తీసేయాలండి. అంటే ఇక్కడ డిఫైన్ కాదు. x = -1 తీసుకుంటే మనకి 3/x/0 వస్తుంది, అన్డిఫైన్డ్. కాబట్టి మన రియల్ నెంబర్స్ అన్నిటిలోంచి మనం ఏం తీసేయాలంటే -1. అంటే కింద డినామినేటర్ వాల్యూ ≠ 0 తీసుకుంటే x ≠ -1 అవుతుందండి. అలాగే ఇది కూడా అంతే అండి. f(x) = 3/x/x² - 3x+2. ఇక్కడ మనం ఫ్యాక్టరైజేషన్ మామూలుగా అయితే 3/x రియల్ నెంబర్ డొమైన్ రియల్ నెంబర్స్ అవుతుందండి. ఇక్కడ దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసి మనం మామూలుగా అంటే 3/x దీన్ని -2x - x అండి +2 అంటే 3/x/x × x - 2 అంటే ఏం రాస్తామంటే 3/x/x - 2 × x - 1 అండి. అంటే x - 2 × x - 1 ఏమవుతుందంటే ≠ 0 అవుతుందండి. అంటే ఇక్కడ ఇది ఏం చేయాలంటే 1 - 2 అండి. అంటే డొమైన్ ఏమవుతుందంటే దీనికి రియల్ నెంబర్స్ అన్నిటిలోంచి మనం ఏం చేయాలంటే 1, -2 తీసేయాలి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ 2 అయితే 0 అయిపోతుందండి. ఇక్కడ 1 అయితే 0 అయిపోతుంది. కాబట్టి మనకి డొమైన్ ఏమవుతుందంటే రియల్ నెంబర్స్ r - 1, 2 అండి. అంటే మళ్ళీ డినామినేటర్ ఇచ్చినప్పుడు ≠ 0 రాసుకుని దాని ఫ్యాక్టరైజేషన్ అంటే పవర్ 2 ఉంది కాబట్టి రెండు వస్తాయండి రూట్స్. అలాగే క్వశ్చన్ నెంబర్ 10 అండి. f(x) = మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే రూట్ వాల్యూస్ ఇచ్చాడండి. అంటే 49 - x² మనం ఏం చెప్పుకున్నాం అంటే దీంట్లో వాల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉండాలి. అంటే మనకి దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే x² - 7² అండి <= 0. అంటే x + 7 × x - 7 అండి <= 0. అంటే మనకి <= 0 అంటే దీన్ని ఎలా రాస్తామంటే -7 అని రాస్తామండి. అంటే x బిలాంగ్స్ టు మనకి క్లోజ్డ్ ఇంటర్వల్ దేంట్లో ఉంటుందంటే -7, 7 అండి. అలాగే x² - 49 ఇప్పుడు <= 0 అండి. దీన్ని ఎలా రాస్తామంటే x² - 7² అండి. అంటే x - 7 x + 7 అండి <= 0. అంటే మనకి ఇది <0 అయితే మనకి ఇన్ఈక్వాలిటీస్లో నేర్చుకున్నామండి. <= ఉంటే మనం క్లోజ్డ్ ఇంటర్వల్ రాయాలి. ఇది క్లోజ్డ్ ఇంటర్వల్ అండి. క్లోజ్డ్ ఇంటర్వల్ రాయాలి. ఉంటే మాత్రం ఓపెన్ ఇంటర్వల్ రాయాలండి. అంటే ఇది ఈ <0 అయితే రెండింటి మధ్య ఉంటుందండి వాల్యూ.
అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయితే రెండింటి మధ్య ఉండదండి వాల్యూ. అంటే దీన్ని ఎలా రాస్తామంటే x-7 ఇన్ఈక్వాలిటీస్లో మనకి బేసిక్స్లో ఉంటాయండి. అంటే ఇది ఏ ఫార్మేట్లో ఉందంటే x-α ఇంటూ x-β అండి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. అంటే మనకి x-α ఇంటూ అంటే మనకి x బిలాంగ్స్ టు ఎలా ఉంటుంది అంటే -∞, ఈ రెండు వాల్యూస్ మధ్య ఉండదండి. అంటే మా ఆల్ఫా అంటే -7, ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వల్ రాయాలి. యూనియన్ ఇక్కడ 7, అండి ఇది. అంటే ఈ రెండు వాల్యూస్ మధ్య ఉండదండి, అంటే -7 మధ్య ఉండదు, మిగతా అన్ని వాల్యూస్ మధ్య ఉంటుంది x బిలాంగ్స్ టు. ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 వస్తే. అలాగే 12th వన్ అండి, ఇది కూడా మనకి x-α ఇంటూ β-x మనం మామూలుగా అయితే ఏం రాస్తామంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 రాస్తాం. అంటే x-α ఇంటూ మనం ఈ x అంటే మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే x-β వస్తుందండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే మనకి x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ α, β అండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఈ రెండు వాల్యూస్ ఇక్కడ రాసాం కదండి, -7 x బిలాంగ్స్ టు -7, 7 అంటే x బిలాంగ్స్ టు α, β అండి. 13th అండి, f(x) = 1/√(x-α) ఇంటూ β-x అండి. అంటే మామూలుగా అయితే మనకి ఈ వాల్యూ x-α ఇంటూ β-x ఓన్లీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు రాయకూడదండి, గ్రేటర్ దాన్ 0 రాయాలి. అంటే x-α ఇంటూ మైనస్తో మల్టిప్లై చేస్తే మనకి x ఎదరికి వస్తుందండి, x-β మైనస్తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ కూడా మారుతుందండి. అంటే దేంట్లో ఉంటుందంటే ఇక్కడ ఈక్వల్ టు లేదండి, ఓన్లీ లెస్ దాన్ 0 ఉంది. x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ α, β రాయాలి. ఇది డొమైన్ అండి. అలాగే f(x) = 1/√(x-x) అండి. అంటే ఇక్కడ mod x కండిషన్ మనకు తెలియాలి. mod x = x ఎప్పుడవుతుందంటే x గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు అవుతుంది, -x ఎప్పుడు అవుతుందంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, లెస్ దాన్ 0 అయినప్పుడు అవుతుందండి. అంటే మనం ఒకసారి ఇక్కడ mod x = x అండి, x గ్రేటర్ దాన్ 0, x లెస్ దాన్ 0 అంటే mod x = -x అండి. అంటే ఇక్కడ మనకి 1/√mod x - x అండి. అంటే ఇక్కడ mod x అంటే ఇక్కడ వాల్యూ x గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు మనకి ఒకసారి చూద్దామండి. అంటే mod x ఏమవుతుందంటే x అవుతుంది, అంటే 1/0 అవుతుందండి. x గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఇది ఏమవుతుందంటే 1/0 అవుతుంది, డిఫైన్ కాదండి. అంటే x లెస్ దాన్ 0 అయినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే -x -2x అండి. అంటే ఇక్కడ -2x అండి. అంటే ఇక్కడ x లెస్ దాన్ 0 కాబట్టి ఇక్కడ x లెస్ దాన్ 0 కాబట్టి ఇక్కడ ఈ x వాల్యూ ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుందండి, ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. అంటే ఈ x వాల్యూస్ ఎలా ఉండాలంటే లెస్ దాన్ 0 ఉండాలి, గ్రేటర్ దాన్ 0 అయితే మనకి డిఫైన్ కావట్లేదండి. కాబట్టి డొమైన్ ఏం రాస్తామంటే లెస్ దాన్ 0 అంటే ఎక్కడి నుంచి ఎక్కడికంటే -∞ నుంచి 0 వరకు అండి. ఇది -∞ నుంచి 0 వరకు ఇది డొమైన్. అంటే x వాల్యూ లెస్ దాన్ 0 కాబట్టి ఇది నెగిటివ్ అవుతుంది, ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ అవుతుందండి. మనకు రూట్లో పాజిటివ్ ఉండాలి కాబట్టి సరిపోయిందండి. -∞ నుంచి ఇది ఇంపార్టెంట్ అండి mod x డెఫినేషను. mod x ఇది అత్మాలు మనకి అంటే మ్యాథ్స్లో ఎక్కువగా వస్తుంది mod x ఇచ్చినప్పుడల్లా. అంటే mod x = x ఎప్పుడవుతుందంటే x గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు, అంటే -x ఎప్పుడవుతుందంటే లెస్ దాన్ 0 అయినప్పుడు అండి. అంటే మామూలుగా అయితే మనం ఒకసారి చూడండి, x వాల్యూ అంటే ఇక్కడ -3 తీసుకున్నాం అనుకోండి, అంటే మనం ఎప్పుడు ఏం రాస్తాం మామూలుగా అయితే mod -3 = ఏం రాస్తామండి 3 రాస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే తీసుకున్న వాల్యూ ఏంటంటే లెస్ దాన్ 0 అండి. అంటే ఇక్కడ మళ్ళీ మనకి ఏమొస్తుందంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది, -3 అండి, అంటే 3 వస్తుంది. అంటే మన mod అప్లై చేస్తే ఇక్కడ 3 వేస్తాం, 3 ఎలా వచ్చిందనేది ఒకసారి చూడండి. అంటే ఈ ఇక్కడ x తీసుకున్న ఇన్పుట్ వాల్యూ -x అండి. అంటే ఈ x వాల్యూ తీసుకున్నాం, ఈ మైనస్ కాదండి. అంటే లెస్ దాన్ 0 తీసుకున్నాం కాబట్టి మనకి ఏమవుతుందంటే -x వస్తుందండి, -3 అండి, ఏమవుతుందంటే 3 అవుతుంది. ఇది డొమైన్ ఇది అండి. అలాగే
15 అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10 అండి. అంటే ఇక్కడ మనకి ఈ ఎక్స్ వాల్యూస్ ఇప్పుడు పాజిటివ్గానే ఉండాలి. అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0. అంటే మనకి ఎలా ఉంటుందంటే ఎక్స్ బిలాంగ్స్ టు 0 to infinity అండి. 0 to infinity డొమైన్. అంటే ఈ ఎక్స్ వాల్యూస్ ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి. అలాగే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 10 బేస్ ఎక్స్ అండి. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయంటే మనకి ఇక్కడ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 1 అవ్వాలండి. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు మనకి 0 to infinity -1 అండి. ఇది ఎక్స్ బిలాంగ్స్ టు 0 to infinity -1. అలాగే మనం రాసేటప్పుడు మామూలుగా అయితే ఎలా రాస్తామంటే ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఇన్ఫినిటీ మామూలుగా అయితే -1 తీసేయాలండి ఇన్ఫినిటీలోంచి. అంటే ఇక్కడ 0 to infinity మనం -1 తీసేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ -0 to 1 క్లోజ్డ్ ఇంటర్వల్ 1 ఇన్ఫినిటీ అండి. 0 to infinity. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 10 బేస్ 4 - x అండి. అంటే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ 4 - x గ్రేటర్ దాన్ 0 కావాలి. అలాగే 4 - x నాట్ ఈక్వల్ టు 1 కాకూడదండి. 1 కాకూడదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు 3 అవుతుందండి. ఇక్కడ 4 గ్రేటర్ దాన్ x అండి. అంటే ఎక్స్ లెస్ దాన్ 4. అంటే మనకి ఎక్స్ లెస్ దాన్ 4 అంటే ఎక్స్ బిలాంగ్స్ టు మనకి -∞ నుంచి ఎక్కడ వరకు అంటే 4 వరకు అండి ఓపెన్ ఇంటర్వల్. ఇక్కడ నాట్ ఈక్వల్ టు 3 కూడా రాయాలి. నాట్ ఈక్వల్ టు 3 అంటే ఎక్స్ బిలాంగ్స్ టు -∞, 3 యూనియన్ 3, 4 అండి. ఇది మనకి డొమైన్కి సంబంధించి ఇవి అండి క్వశ్చన్స్. అంటే మనకి ఫంక్షన్స్లో మనకు 2 మార్క్స్లో వచ్చేది డొమైన్ మీద అడగచ్చు. అలాగే మనం 2 మార్క్స్ మీద మనం చేసుకున్నామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.